అందరికీ ఉన్నారండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి కొన్ని రోజులుగా వాక్యం పెట్టలేకపోతున్నాను. అందరి బట్టి క్షమించాలి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించడం తల వంచని ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదాలకు కనుబతిని మా ప్రియపల్లకు తండ్రి ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు. ఇకను కాచి కాపాడండి, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాంటి యేసుక్రీస్తు నామములో అడుగుపెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఆయన పరిశుద్ధమైన మాటలు మనం ధ్యానించుకుందామండి. మిరాకిల్స్ నిజమే, అద్భుతాలు చేసే దేవుడు నీకు తోడై ఉండగా నీకు భయమేమి? నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. మరి ఆ అద్భుతాలు ఏంటో నీకు తెలుసా? నిజమే, ప్రతిరోజు ప్రతి క్షణము ఆయన అద్భుతాన్ని చేస్తూనే ఉన్నాడు. మనము ఒక రోజు నిద్రించి మరొక రోజులో నిద్ర లేస్తున్నాము అంటే అది కేవలం దేవుడి కృప. ఎంతోమంది నిద్రలోనే మరణించేవారు ఉన్నారు. ఎంతోమంది పడకల మీద కూర్చున్నప్పుడే మరణించేవారు ఉన్నారు. నడుస్తుండగా, వెళ్తుండగా, ప్రయాణాల్లో, రాకపోకలు, ఏ స్థితిలో అయినా సరే దేవుని పిలుపు అందుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు ఈ మాట వింటున్నావంటే నీవు సజీవుడిగా ఉన్నావని అర్థం. సజీవుడైన యేసు నిన్ను రక్షించాడని అర్థం. ఆయన చేసే అద్భుతం నిన్ను రక్షించుట. అనుదినము మనకి నూతనమైన వాత్సల్యత చూపే దేవుడుగా ఆయన ఉన్నాడు. నూతన ఆత్మను పుట్టించే వ్యక్తిగా ఉన్నాడు. నీ ఆత్మ నీలో ఎలా ఉంది? కృంగిపోతుందా? నీ ఆత్మ నీలో క్షీణించిపోతుందా? అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు కదా. అయితే అద్భుతాన్ని చూడాలి అనుకుంటున్న నీవు అద్భుతకరంగా ఉంటేనే కదా. అదేంటి అద్భుతకరంగా అంటే? నిజమే, మన జీవితంలో కూడా సంతోషాన్ని వెళ్ళిపుచ్చుకోవాలి. ఆనందించుడి, మరలా చెప్తున్నా ఆనందించుడి అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 నేను వాక్యం చదువుతుంది. అయితే నీ ఆనందం ఎక్కడ ఉంది? నీ ఆనందం పరిపూర్ణమైన విధంగా అడగండి. ఇహలోకమైన వాటి కోసము కాదు, కానీ పరలోకమందున్న దేవుని ఆత్మీయ విషయమై మీరు అడిగినప్పుడు సంతోషం కలుగుతుంది. ఆయన అద్భుతాలు ఎన్నో చేసిన దేవుడు. నీ జీవితంలో ప్రతి అద్భుతము నీవు తలుచుకుంటే ఎన్నో రీతులుగా ఉంటుంది కదా. వివాహాలు కాని వారందరికీ కూడా అద్భుతకరంగా వివాహాలు జరిగిస్తున్నాడు. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావా? అనారోగ్యంలో ఉన్నావా? పడకలో ఉన్నావా? నిన్ను స్వస్థపరచు